హలో అండి, నేను ఈరోజు పాయ సూప్ చేస్తున్నాను. ముందుగా ఇవి 4 కాళ్ళండి. వీటిని బాగా నీట్గా కడుక్కొని ఒక 4-5 సార్లు కడుక్కొని వాటర్ అన్నీ తీసేసి కుక్కర్లో వేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులో ఒక మీడియం సైజ్ ఆనియన్, ఓ 3 పచ్చిమిరపకాయలు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక చిన్న స్పూన్ అంతా పసుపు, కొద్దిగా మిరియాల పొడి వేసేసి ఇందులో ఈ పాయ మునిగే వరకు వాటర్ పోయాలండి. సరే, ఇదంతా బాగా కలుపుకొని దీన్ని కుక్కర్ సీటీ మూత పెట్టేసి ఒక 5-6 సీటీలు వచ్చే వరకు బాగా మెత్తగా ఉడికించుకోవాలి. పాయ మెత్తగా ఉడికిపోయిందండి. ఇప్పుడు దీనికి తాలింపు పెట్టుకుందాం. మీ ఇంట్లో ఎవరైనా చిన్నపిల్లలు ఉంటే ఈ సూప్ ఇలాగే ఇచ్చేయండి. ఇందులో కారం లేదు కాబట్టి చిన్నపిల్లలు కూడా ఇష్టంగా తింటారు. మనమైతే ఇప్పుడు దీన్ని కొద్దిగా తాలింపు పెట్టుకున్నాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకున్నానండి. ఇందులో కొద్దిగా ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత ఇందులో 1 పచ్చిమిర్చి వేస్తున్నానండి. ఎందుకంటే పాయ ఉడికేటప్పుడు ఆల్రెడీ నేను 3 పచ్చిమిర్చి వేసాను. పచ్చిమిర్చి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా ఆనియన్స్ వేస్తున్నాను. ఆనియన్స్ కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేస్తున్నాను. ఇందులో కొద్దిగా పుదీనా వేస్తున్నాను. ఇప్పుడు ఒక 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా పసుపు, కొంచెం ఉప్పు, 1 స్పూన్ కారం వేసి ఇక్కడంతా బాగా కలిపేసి ఉడికించుకున్న పాయ వేసి నీళ్ళు మరిగే వరకు ఉంచుకున్నాం. ఇంకా అండి కొద్దిగా కొత్తిమీర, ఒక స్పూన్ ధనియా పౌడర్ వేసేసి 5 మినిట్స్ మూత పెట్టేసుకున్నాం. రెడీ. మీరు కూడా ట్రై చేయండి. బయట వెదర్ చాలా చల్లగా ఉన్నప్పుడు ఇలా సూప్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్ యూ.